మత్స్యకారుల జాతిని అవమానించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని మత్స్యకార నాయకులు సారిపల్లి రాము, ముగ్గు రాజు, చోడిపల్లి సతీష్లు డిమాండ్ చేశారు. మంగళవారం కుంభాభిషేకం రేవు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దుమ్ములపేట ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు చోడిపల్లి ప్రేమ్, కొయ్య తాతారావు, ఎరిపల్లి లక్ష్మయ్య, గంటా నూకరాజు, అర్జుల దాసు, గద్దేపల్లి సత్యబాబు, గరికిన సింహాద్రి, మెరుగు రాజన్న, ఎరిపల్లి సత్యబాబు, జాన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల కోసం చెప్తున్నారు మీరు, కొండబాబు గారి కోసం చెప్తున్నారు. కొండబాబు గారు మమ్మల్ని ఎంత ఇదిగా చేశారు మా మత్స్యకారుల కోసం. వాళ్ళు ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల పాటు ఏమన్నా మత్స్యకారులు ఏమన్నా మీరు మీకు ఎక్కడన్నా చూసే దాఖలాలు ఉన్నాయా? ఎప్పుడైనా దాఖలాలు ఉన్నాయండి? అది కాకుండా అండి మా మత్స్యకారులు 3 సంవత్సరాలు మీ వెనకాల తిరిగామండి. 3 సంవత్సరాలు వైజాగ్ మా పొట్ట మా మనోభావాలు దెబ్బతింటున్నాయండి. మా బతకడానికి ఎరువులు లేదు. అక్కడ కానీ మేము పెట్టుకోకపోతే అని బోట్లు పెట్టుకోకపోతే పట్టణం ఇవ్వట్లేదండి వైజాగ్ కోసం అని 3 సంవత్సరాలు తిరిగామండి. గుమ్మం కూడా తొక్కనివ్వలేదు. ఏమండి మా మత్స్యకారుల కోసం మాట్లాడతారు మీరు, మత్స్యకారుల కోసం మాట్లాడుతున్నారు మీరు. ఎలా మాట్లాడతారండి? ఎలా మాట్లాడతారు? ఏమని మాట్లాడతారండి? ఏం చేసిన దాఖలాలే ఉన్నాయా? ఒక 6 లక్షలు ఖర్చు పెట్టామండి. అదే 3 సంవత్సరాలు ఈ మాకు బోట్లు అక్కడ పట్టాలని మాకు పట్టించుకుంటే లాదడే లేడు. మీరు మా మత్స్యకారుల కోసం మాట్లాడుతున్నారంటే ఏం చెప్తారండి? చేపల వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఎవరికి కూడా చేపలు పాడైపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయి అని బాగా ఇబ్బంది పడవద్దు. మీ అందరికీ ఫ్రీగా కోల్డ్ స్టోరేజ్లు నేను గవర్నమెంట్ నుండి నిధులు తీసుకొచ్చి కోల్డ్ స్టోరేజ్లు పెట్టించి మీ అందరినీ వ్యాపార పరంగా అభివృద్ధి చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది హామీ కదండి, మోసమాటలు చెప్పాడు. మోసపూరితమైన మాటలు చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు ఆ రోజు. అదేవిధంగా మా వాళ్ళు ఏటలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా మీ బోట్లన్నీ బ్రిడ్జి డౌన్ అయిపోవడం వల్ల లోపలికి రావట్లేదు, బయటే ఉండిపోతున్నాయని చెప్పి మీ వాళ్ళు చాలా రోజుల నుండి కంప్లైంట్లు పెడుతున్నారు. అంటే మేము గత 10-15 సంవత్సరాల నుండి వచ్చిన గవర్నమెంట్ కల్లా వినిపించుకుంటున్నాం. అయితే నేను ఎమ్మెల్యే అయిన 6 నెలల్లోనే మీకు కుంభాభిషేకం బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కట్టి మీకు పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆయన 6 నెలలు కాదు కదా, ఇంకో 60 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ఇటు కుంభాభిషేకం రేవుకి కానీ అటు దుమ్ములపేటకి కానీ ఈయన చేసింది ఒక్క పని కూడా లేదు. ఈ సందర్భంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆయన హామీలు కాదు కదా, మాట మీద కూడా నిలబడే మనిషి కాదు. ఈయన ఉట్టు దొంగ మాటలు చెప్పడం తప్పితే ఇంకొకటి లేదు. అవును, ఎవరైనా బాధపడి ఉంటే మీ మనుషులు ఒప్పించి ఉంటే క్షమాపణ చెప్పొచ్చు కదా, తప్పే ఉంది. అదేంటిది సారీ అనేది ఇంగ్లీషు, తెలుగులో క్షమాపణ. ఇది ప్రతి తండ్రి 10 బిడ్డకి 10 బిడ్డ 10 తండ్రికి ఈ మానవ సనాతన ధర్మంలో క్షమాపణ అనేది చాలా సాధారణమైన విషయం అండి. అది చాలా పెద్ద విషయంలో మీరు ఫీల్ అయిపోయి అది పక్కన పెట్టేసి కొండబాబు గారు కుటుంబం కోసం మాట్లాడతారు, మత్స్యగారి జాతి కోసం మాట్లాడతారు. తక్షణమే మీరు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పినా మీరు ఒకటే, చెప్పకపోయినా ఓకే. ఎందుకంటే మీరు చెప్పరు, ఎందుకంటే మూర్ఖులకి ఈ యొక్క విధానాలు తెలియవు. అందుకని మీ నుంచి మేము సారీ ఆశించడం కూడా తప్పే. కానీ మీరేమంటున్నారు, జాతికి పట్ల నేను చాలా డెవలప్మెంట్ చేశాను, జాతి ఇది క్షమాపణ చెప్పండి, డెవలప్మెంట్ అంటావేటండి. డెవలప్మెంట్ ఏంటి నువ్వు చేసావా? ఏనికి? మత్స్యగారి జాతిగా ఈ కాకినాడ తీర ప్రాంతంలో మత్స్యగారి కమ్యూనిటీకి ఏమైనా నువ్వు చేసావని చెప్పు. బైషరత్తుగా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను.